హలో అండి. అందరు బాగున్నారా? 2 రోజులు వాన తర్వాత మళ్ళీ సన్నీ డేస్ అనమాట. నిన్నటి నుంచి మొదలయ్యి ఈరోజు మార్నింగ్ ఈరోజు లాస్ట్ డే అనమాట పీటీఓకి. పొద్దున్నే కొంచెం హార్వెస్ట్ చేశా. పొద్దున్నే గుడికెళ్ళొచ్చా. సో, వర్కింగ్ డే అంటే హాలిడే ఉన్నప్పుడు పొద్దున్నే ఎళ్లి గుడికెళ్ళొస్తే అదొక పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. ఈ బాల్స్ మా వెనకాల ఒక చిన్న అబ్బాయి ఉన్నాడనమాట. వాడు ఎల్‌కేజీనో, యూకేజీనో ఉంటాడు. పొద్దాక ఆడతా ఉంటే బాల్స్ అన్నీ ఇక్కడ వచ్చి పడతాయంటమాట. రోజు నాకదొక జాబు. సో, నిన్న విల్ట్ అయింది సాల్వియా రీప్లాంట్ చేసిన తర్వాత బాధనిపిచ్చింది. ఇంత పెద్ద ప్లాంట్ అయింది గదా! ఉంటుందా లేదా అని అనిపిచ్చింది గానీ, పొద్దున్నేకి మళ్ళీ మంచిగా అయిందనమాట. సో, నిన్నొక పని జేశా. లిస్ట్‌లో అంటే ప్రాజెక్ట్ లిస్ట్‌లో లేని వర్క్ ఒకటి జేశా. అది చూపిస్తా నేను మళ్ళీ వీడియోలో. అంటే డే 4లో ఏం జేశానని. అదేమి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ గానీ, నాట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ గానీ బట్ సంథింగ్ ట్రై చేశా అనమాట. చూపిస్తా రేపు. చిన్న ప్రాజెక్ట్ లాగా చేశాననమాట. సో, ఇంగా మలిచి పనుందండి. చూసారా పొద్దున్నేకెంత ఫ్రెష్‌గా అనిపిస్తుందో మొక్క. ఎండొచ్చినప్పుడు కొద్దిగా అట్లా విల్ట్ అయినట్టు అనిపిస్తుంది గానీ, బట్ మళ్ళీ బ్యాకొస్తుంది. ఈ హైడ్రాంజియా అది నాకు పెద్ద పనయిపోయిందండి. పొద్దున్నే లేచి ఎండలోకి దాన్ని తీసుకురావడము, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్‌కి పెట్టేస్తున్నాననమాట. భయమేస్తుంది. మార్నింగ్ సన్ మాత్రమే కావాలి. ఇంగా 2 క్యాబేజెస్ హార్వెస్ట్ చేశాననమాట. ఆహ్, ఇంకా వంటకేం చేద్దామని ఆలోచిస్తుంటే ఈ క్యాబేజెస్ కనిపిచ్చాయి. వేరే వేరే హార్వెస్ట్ అయితే రోజు చేస్తూనే ఉంటా. ఆనియన్స్ ఆ పక్క టొమాటోస్ ఉన్న దగ్గర ఆనియన్స్ హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకా హెర్బ్సు వేరే హెర్బ్స్ అంటే థైము అట్లాంటివి చేస్తాను. కొత్తిమీర, పుదీనా అయితే ఆల్మోస్ట్ రోజు తెంపుతాననమాట. ఇంగా పాలకూర అవి అట్లాంటివి ఉంటే స్విస్ చార్డ్ గూడా ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే అట్లా తెంపుతూనే ఉంటాను. ఇంక ఇవి 2 క్యాబేజెస్ ఈరోజు హార్వెస్ట్ చేసేసి ఇవి తీసి కాంపోస్ట్‌లో ఏసా. ఇంకా ఐకియా బ్యాగ్‌లో గూడా హార్వెస్ట్ చేశానండి. దాంట్లో 2 కాలీఫ్లవర్స్, 2 ఆనియన్స్, 2 చిన్న ఆలుగడ్డలు గూడా వచ్చాయి. అది ఫన్‌గా అనిపించింది. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ప్లాంట్స్ అదే ఆలుగడ్డ మొక్క చాలా చిన్నగా ఉంది గదా! దాని నుంచి వస్తాయని అనుకోలేదు. జస్ట్ ఇంగా లాగుతుంటే దానికి అంటుకొని ఒకటొచ్చిందనమాట. ఇంకా ఏమన్నా ఉన్నాయేమోనని వెతికితే 2 దొరికాయి. ఈ ప్లాంట్స్ తీసేసా. క్యాబేజ్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ 2 గూడా తీసుకెళ్ళి కా ఆహ్, ఒక కంటైనర్‌లో ఏసాననమాట. చూసారా ఎంత బాగున్నాయో. చాలా ఫర్మ్‌గా కూడా ఉన్నాయన్నమాట. ఒకటి వాడేసి, ఒకటి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. ఇంక పాడైపోతాయేమోనని హార్వెస్ట్ చేశాననమాట. ఇంగ దీంట్లో చెప్పా గదా! కాలీఫ్లవర్సు చాలా చిన్నవి. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందులోనైనా గానీ హార్వెస్ట్ చేయొచ్చు, పండించొచ్చు అనే ఎగ్జాంపుల్ కోసం అని జెప్పి ఇది పెట్టాను అంతే తప్ప, దీని నుంచి బిగ్ హార్వెస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే దీని అడుగున కాలీఫ్లవర్స్ హార్వెస్ట్ చేసినవి 4 మొక్కలు ఏసేసి ఒక ఒక బ్యాగ్ ఎంతో కిచెన్ వేస్ట్ ఏసా. ఏసి దానిపైన కొంచెం చికెన్ మన్యూర్ ఏసానంతే కాంపోస్ట్. ఇంగంతే అనమాట. ఇంకేం లేదు దాంట్లో. పోనీ ఒకటే కాలీఫ్లవర్ పెట్టుంటే గనక అది మంచి కన్సిడరబుల్ సైజ్ వచ్చుండేది. కానీ దీంట్లో 2 కాలీఫ్లవర్సు, ఒక ఆలుగడ్డ మొలిసింది కిచెన్ వేస్ట్ నుంచి, ఇంకా 2 ఆనియన్సు, ఈ నాస్టార్షియమ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల అవి ఇంకా ఉన్న న్యూట్రిషన్‌ని వాటికి అడ్జస్ట్ చేసుకున్నాయన్నమాట. చేసుకొని ఈ కాలీఫ్లవర్ ప్లాంట్స్ దే డిడ్ ద బెస్ట్ అనమాట. కాబట్టి ఆహ్, హార్వెస్ట్ చిన్నగా ఉంది గదా! అని ఊరికే అట్లా అని మీరు అనుకోకండి. మనము పెట్టేదాన్ని బట్టి అనమాట. దాంట్లో సైజ్ ఆఫ్ ద కంటైనర్, దాంట్లో ఎంత సాయిల్ ఉంది, ఎంత కంపోస్ట్ ఉంది, ఇంకా దాంట్లో ఎన్ని మొక్కలు పెట్టాము అనే దాని మీద మనకి హార్వెస్ట్ ఉంటదనమాట. కాలీఫ్లవర్స్ కాకుండా హెర్బ్స్ అట్లాంటివి ఉంటాయి గదా! ఈ మింట్ కావచ్చు, పుదీనా కొత్తిమీర ఇట్లాంటివి, లేదా వేరే హెర్బ్స్ సేజ్ గాని ఇట్లాంటివి, లేదా చిన్నపాటి రోజ్‌మేరీ మొక్క, చిన్న కరివేపాకు మొక్క ఇట్లాంటివైతే గనక బానే పెర్ఫార్మ్ చేస్తాయన్నమాట. ఇట్ డిపెండ్స్. ఇంక తీసేసాననమాట. ఈ కుండీలో నాకు పాలకూర మొలుస్తున్నాయి గదా! అని చెప్పా గదా! ఆ పాలకూర మొక్కలు తీసుకొచ్చి కుండీలో పెట్టాలన్నమాట. అందుకని జెప్పి ఆ కుండీ రెడీ చేస్తున్నా. దాంట్లోనే ఇప్పుడిప్పుడు హార్వెస్ట్ చేసిన క్యాబేజెస్ ఏసేసా. ఏసి ఇంగా ఈ నాస్టార్షియమ్స్ మాత్రం మిగిలాయి. ఆ నాస్టార్షియమ్స్ తీసుకొని గ్రౌండ్‌లో పెట్టాననమాట. తీసేసి గ్రౌండ్‌లో పెట్టి ఇంగ మట్టి తీసేసి ఆ కుండీలో ఏసేసా. చూసారా హార్వెస్ట్ ఎంత బావుందో. ఇది దాదాపంటే ఈ క్యాబేజెస్ ఒక క్యాబేజు, ఈ కాలీఫ్లవర్స్, ఆనియన్స్ ఈరోజు చేసేస్తా. ఒక క్యాబేజీ ఉంటదనమాట మళ్ళీ ఇంకొక రోజుకి. అదనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, అదే లాగుతుంటే ఒక 2 ఆలుగడ్డలు గూడా వచ్చాయన్నమాట మొక్క లాగుతుంటే. బ్యాగు అది ఖాళీ ఎంప్టీ చేద్దాము, మట్టి కుండీలో పోద్దామని చెప్పి చే లేపుతుంటే దాని అడుగున కనిపించాయన్నమాట వేర్లన్నమాట. దాని అడుగుకి గూడా ఎళ్ళిపోయాయి. ఇంక బ్యాగ్ గూడా టేర్ అయిపోయింది.
సో, ఇది ఇంత ఎత్తి దాంట్లో ఏసేసానన్నమాట. చూసారా చిరిగిపోతా ఉంది. ఇంక దానిపైన ఇంకొక లేయర్ మట్టేస్తే గనక ఇంక ఈ కుండీ నాకు వేరే మొక్కలు పెట్టేదానికి రెడీ అయిద్దనమాట ప్రస్తుతానికైతే. ఆహ్, ఇంగా అడుగున కిచెన్ వేస్ట్, క్యాబేజ్ వేస్ట్ అయన్నీ ఉన్నాయి గదా! ఇంగ అవి మళ్ళా కంపోస్ట్ కింద తయారవుతాయన్నమాట ఈవెంచువల్‌గా. సో, అది నేను ఈ మట్టిని కుండీలలో ఉన్న కంటైనర్‌లో ఉన్న మట్టిని తప్పకుండా రీయూజ్ చేస్తాననమాట. మీరు గూడా పారేయకుండా దాన్ని వాడుకోండి. అదండి ఈరోజు చిన్న హార్వెస్టు డే 5 నేనేం చేశాను, ఈరోజు ఏం చేశాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అని నేను వీడియోస్ పెడతాను మళ్ళీ. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.